హలో అండి. మనకి శనివారం అంటే గుర్తొచ్చేది మునక్కాయ సాంబారే. ఎందుకంటే సాంబార్ ఎక్కువ చేసుకుంటాము. మిగతా వారాల్లో అన్ని రకాలు తింటుంటాం కాబట్టి శనివారం అయితే ఎక్కువ సాంబారే చేసుకుంటాం. నేనైతే సాంబారే చేస్తాను. ఈరోజు కొంచెం వెరైటీగా అన్ని కూరగాయలు వేసుకొని చేసుకుందాం. చాలా టేస్ట్ ఉంటది. అందులో నేను 15 రోజుల నుంచి చేసుకోలేదనమాట సాంబార్. ఎందుకంటే కోవేట్లో మునక్కాయలు దొరకలేదనమాట. ఈ మధ్య వర్షాకాలం కాబట్టి ఇంటికాడ ఇండియా నుంచి మునక్కాయలు రానట్టున్నాయి. అందుకని ఎక్కడ చూసినా కనపడలేదు. నిన్నైతే కనపడ్డాయన్నమాట. అందుకనేసి తెచ్చాను. ఆ 3 మునక్కాయలే వచ్చేసి మన ఇండియా డబ్బులు రూ. 80 పడింది. ఇప్పుడైతే అన్ని కూరగాయలు తెచ్చాను కదా! 2 రకాల కందిపప్పు, పెసరపప్పు అలాగే కందిపప్పు మంచిగా కడుక్కొని క్లీన్ చేసి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మనం ఏమేమి కూరగాయలు తీసుకున్నామో అవన్నీ కూడా మంచిగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక దవర పెట్టుకొని ఇప్పుడు దాంట్లో సరిపోయినంత ఆయిలు, వెల్లుల్లిపాయలు ఒక 5, 6 దంచి వేసి, ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు అన్నీ వేసుకొని, ఒట్టిమిరపకాయ, కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేగిన తర్వాత 2 టమోటాలు కూడా వేసుకొని, సరిపోయినంత కారం కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఈ కూరగాయలన్నీ ఉన్నాయిగా, ఈ కూరగాయలన్నీ కట్ చేసి వేసుకొని, కూరగాయలు కూడా ఒక 5, 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పప్పు కూడా పోసేసుకొని, పప్పు పోసిన 10 నిమిషాల తర్వాత మనం చింతపండు రసం పోసేసుకొని, తర్వాత సాంబార్ పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని, ఇంగువ కూడా వేయాలన్నమాట. అన్నీ వేసుకొని కొత్తిమీర అన్నీ వేసి ఉడికిన తర్వాత దింపేటప్పుడైతే నేను మామిడికాయ వేసాను. ఇప్పుడే ముందుగా మామిడికాయ వేస్తే మామిడికాయ వేస్తే నలిగిపోద్ది, మెత్తగా చెడుడికిపోద్ది అనమాట. అందుకని దింపేటప్పుడు వేసుకోవాలి. ఇలా దింపేసినాక వేడి వేడి కంటే కూడా చల్లారిన తర్వాత తింటే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో మనం మామిడికాయ వేసినాక ఆ మామిడికాయ ముట్టు అంటే నాకు చాలా ఇష్టం. దీంట్లో ఉప్పు మిరపకాయలు, కొంచెం వడియాలు కూడా వేయించాను. చాలా బాగుంటుంది కాంబినేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.